లేటెస్ట్ మెట్లు అయితే వేస్తున్నాం. ఏ విధంగా వేస్తాం, ఏ విధంగా మోడల్స్ అయితే ఉంటుంది. ఇది డబల్ బుద్ధి మోడల్ అనమాట. బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ప్లేన్ అనమాట. లపాత్రతో అయితే వేసాం మనం. చూపిస్తాను మీకు ఏ విధంగా. మామ మీరు ఇంట్లో ఎక్కడైనా సరే ఏదైనా వేయించుకోండి, ఫ్లోర్కి కానివ్వండి, సిట్అవుట్లోకి కానివ్వండి, మెట్లకు వరకు కంపల్సరీ గ్రానైటే వేయించాలి మామ. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు ఒక ఎయిర్ అనేది వస్తుంది అనమాట. టైల్స్ కానీ ఏదైనా వేస్తే అటువంటి ప్రాబ్లం వచ్చి కొన్నాళ్ళు ఊడిపోయేది ఉంది. గ్రానైట్ అయితే మీకు స్టోన్ అనమాట, ఎటువంటి ఎయిర్ రాదు. అలాగే ఇగో ఈ విధంగా మాలు అప్పటికప్పుడు లెవెల్ చేసేసి ఒన్నీళ్ళు ఫిట్ చేసి టైట్గా ఫిట్ చేస్తాం అనమాట. బండకి టైట్గా ఫిట్ అయింది. టైల్కి అయితే అంత కనుక టైట్గా అనేది ఫిట్ అవ్వదు అనమాట. ఇది లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది. వీటిలో ఏంటంటే ఈ రాళ్ళు జారుతాయి అనుకుంటారు, వీటిలో లపాత్రమమ్మ మనం వేసేది. మీకు అది కూడా చూపిస్తాను. ఇగో లపాత్ర అంటే మీకు ఈ శాండ్ బ్లాస్టింగ్ టైప్లో మొత్తం రఫ్గా అయితే ఉంటుంది అనమాట. మీకు లపాత్ర రాయి ఫినిషింగ్ అయితే ఉండదు గ్రానైట్లో. లపాత్రలో దగ్గర 4-5 రకాలు కూడా ఉన్నాయి. మనం వేసే మోడల్ వచ్చేసి బ్లాక్ కలర్ స్టీల్ గే అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి మీకు 75 రూపాయల కాంచి స్టార్ట్ అవుతుంది. మీకు బడ్జెట్లోనే వస్తుంది మామ. ఒక ఫీట్కి వచ్చేసి 75 రూపాయల కాంచి స్టార్ట్ అవుతుంది. మీకు దీంట్లో హైయెస్ట్ కాస్ట్ కూడా ఉంది. ఇది మినిమం కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేసేది వేసే వరకు 90 రూపాయలు అయితే పడుతుంది. ఇది ఎందుకంటే దీంట్లో వీళ్ళు కావాలని దగ్గరుండి ఫ్యాక్టరీ దగ్గర అయితే చేయించుకున్నారు. ఈ విధంగా ఎక్కువ బ్లాస్టింగ్ చేయడం వల్ల వచ్చేది ఏంటంటే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. మనకి నార్మల్గా కంపెనీ నుంచి వచ్చేది అయితే 75 రూపాయల కాంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో చాలా కాస్ట్ 200-250 దాకా కూడా ఉంది. దాంట్లో మోడల్ని బట్టి మన బ్లాస్టింగ్ని బట్టి ఎక్కువ అనేది మీకు అవుతుంది. ఇగోండి ఈ మెట్లన్నీ మనం ఇదే మాదిరిగా లపాత్ర లేజర్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ లేజరు పైన వేసే టాపు, ఇగోండి ఈ బొద్దు చూసారా, ఇది మౌల్డింగ్ చేస్తాం అనమాట. ఈ బొద్దు మొత్తం ఇలా పాలిషింగ్ చేస్తాం, ఎర్జి తగలకుండా మనకి. మీకు ఈ ఎర్జికి బయట సూరు కూడా ఇవి ఈ మాదిరిగా ఒక 25 మంది సూర్ అయితే ఇలా పెడతారనమాట. ఈ ప్లాస్టింగ్ అవ్వలేదు, ఈ సైడ్ ప్లాస్టింగ్ చేస్తాం. ఇలా డిజైన్ మోడల్ కోసమని ఈ విధంగా అయితే బొద్దు ముందుకు పెడతాం అనమాట. ఇది డబల్ బొద్దు మోడల్లో. ఇది వచ్చేసి దీంట్లో ఇంకా డిజైన్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి డబల్ బొద్దు మోడల్ అనమాట. మనం తయారు చేసింది ఈరోజు లపాత్ర. లేజర్ కూడా మనం లపాత్ర వేసాం. ఈ ఇంజనీర్ గారు ఏం చేశారంటే మొత్తం యూనిఫామ్ ఉండాలనేసి మనకి లపాత్ర ప్లానింగ్ అయితే ఇచ్చారు. అందుకోసం యూనిఫామ్గా అనేసి లేజర్కి వేసుకోవచ్చు, లపాత్ర పైన టాప్ వేసి కూడా ఇదే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇగో ఈ మాదిరిగా అయితే పర్ఫెక్ట్గా మనం కింద నుంచి ఇది మొత్తం 3 స్టేర్లకు అయితే ఇదైతే వేసామన్నమాట. ఇగో ఈ మాదిరిగా ఎక్కడ కూడా వేరే కలర్ అయితే వాడొద్దన్నారు. ఇదే మోడల్ పర్ఫెక్ట్గా మనం అయితే వేసాం. ఇంకో చూడండి లేజర్ చూడండి, మొత్తం ఒకటే యూనిఫామ్ అనమాట. మీకు ఇది బ్లాస్టింగ్ కూడా చూడండి, రఫ్ ఎక్కడ జారదు అనమాట. యాంటీ స్కిడ్ అనమాట. మీరు ఇలా వాటర్ పడినా కానీ డస్ట్ ఉన్నా కానీ ఇక్కడ జారటం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీలైనంత వరకు మీకు సిట్అవుట్స్లో కానివ్వండి, కార్ పార్కింగ్లో కానివ్వండి, ఇగో ఇలా మెట్లుగా కానివ్వండి, వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఉంటారు, అటు ఇటు నడిచేటప్పుడు జారుతారు. డైలీ యూజ్కి కూడా మీకు సిట్అవుట్స్లో వాటర్ పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఇగో ఈ మాదిరిగా ఉన్న లపాత్ర రాయి కనుక వేయించినట్టయితే మీకు జారటం అనేది అంత ఘనంగా ఉండదు. అలాగే వీటిలో ఏంటంటే వాటర్ పడ్డా సరే గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. ఇటు ఇగో ఇలా గతులు ఉంటుంది అనమాట. మొత్తం రాయి మోడలే అలా కంపెనీ కానించి అలానే వస్తుంది, ఫ్యాక్టరీ కానించి ఇదే మోడల్ వస్తుంది అనమాట. ఇగో ఈ మాదిరిగా మొత్తం ఇక చూడండి యూ షేప్ మొత్తం మనం 3 స్టెప్పులకి అయితే ఇదే మాదిరిగా అయితే వేసామన్నమాట. మీకు వీలైతే ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి. ఎంతో మీకు బడ్జెట్లోనైతే ఇది తయారవుతుంది. వేసినందుకు కూడా గాను ఎంతో కాదు, మరి పెట్టుకునే డిజైన్ బట్టి రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇగో ఈ మాదిరిగా దీంట్లో ఇంకా డిజైన్స్ అయితే చాలా అయితే చేయొచ్చు అనమాట. దీంట్లో వైట్ పట్టీ పెట్టచ్చు, లేదు లేజర్ మార్చుకోవచ్చు, వైట్ కలర్ లేజర్ పెట్టుకోవచ్చు, లేజర్ ఏదైనా కలర్ మార్చుకోవచ్చు, మీరు బొద్దులు కూడా మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి వాళ్ళు ఏంటంటే యూనిఫామ్గా కింద నుంచి పై దాకా యూనిఫామ్. ఇక్కడ మన ఆపోజిట్ మనం ఒక స్టెప్స్ వేస్తున్నామంటే మనకు ఆపోజిట్ వేసే కలర్ కూడా దానికి ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉండాలనేసి ఇక్కడ ప్లానింగ్లో ఇంజనీర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ ప్లానింగ్ని బట్టి ఈ మెట్లు అయితే మనం పర్ఫెక్ట్గా వేస్తున్నాం అనమాట. మనం దీంట్లో మొత్తం గ్రావెల్, సిమెంట్, ఇసుక వాడతాం అనమాట. దీంట్లో ఎక్కువ చాలా వరకు ఇగోండి ఆ ప్లానింగ్ ప్రకారమే ఆ కలర్కి ఆపోజిట్ వచ్చే విధంగా ఈ మాదిరిగా అయితే వేస్తాం అనమాట. ఇగో చూడండి మొత్తం ల్యాండ్స్లో కానీ సర్కిల్స్లో కానీ మనం తిరిగే కాడ కానివ్వండి మొత్తం ఈ మాదిరిగా అయితే వేస్తాం. ఇది లైట్ కలర్స్ వేస్తారు కాబట్టి ఈ డార్క్ కలర్ వేస్తే మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది అనేసి ఈ మాదిరిగా ప్లాన్ చేశారనమాట. మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ కొట్టండి, గట్టిగా కొట్టండి. మరెన్నో వీడియోలు మన ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇలా వర్క్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఇలా ప్లానింగ్ తీసుకొని వీలైనంత వరకు తెలుసుకొని ఈ విధంగా అయితే వేయించుకోండి. కొన్నాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు వేయించి తర్వాత ఇబ్బంది పడటం కంటే మనం అన్నీ తెలుసుకొని చేయించడం వరకు చాలా నాకు తెలిసిన వరకు ఉత్తమం అనుకుంటాను. ఎందుకంటే ఎవరిదైనా డైలీ చేసే ఒక మేస్త్రీలు కానివ్వండి, అలాగే ఇంజనీర్లు కానివ్వండి, వాళ్ళ సలహా తీసుకొని చేయించుకుంటే మీ ఇల్లు వరకు చాలా మీరు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించుకొని ఒక డ్రీమ్ హౌస్ అనేది ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ప్లాన్ తీసుకొని మీరైతే వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై హింద్. మన ఛానల్ మీరు ఇదే విధంగా చూసుకోండి. తెలియని వాళ్ళకి మనకి అప్డేట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలిసినంత వరకు కామెంట్లో పెట్టండి. మీకు నేను కామెంట్ రూపంలో మీకు చెప్తాము వర్క్ ఎంత కాస్ట్ అవుతుంది అది అనేది కూడా మీకు దీని ద్వారా తెలియజేస్తాం అనమాట. మన వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీకు చెప్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్.